వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. బాగున్నారండి అందరూ? చాలా రోజులైందండి కుకింగ్ వీడియో పెట్టక. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేదండి. కుకింగ్ వీడియోస్ వరకే చేయలేదండి, డివోషనల్ చేశాను. ఈరోజు వచ్చేసి రెసిపీ తోటకూర పచ్చిశనగపప్పు కర్రీ అండి. నేను ఒక 4 తోటకూర కట్టలు కట్ చేసి బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేశానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేసానండి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇగోండి పచ్చిశనగపప్పు. దీంట్లోకి 3 టమాటా కూడా కడిగి కట్ చేశాను. పచ్చిశనగపప్పు 1 గ్లాసు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేసుకున్నానండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాం. వెల్లిపాయలు 3 దంచి నూనెలో వేసానండి. కొంచెం పసుపు, జీలకర్ర, బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిగడ్డ ఇలా ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు తోటకూర, కాకపోతే ఇంకా కొంచెం ఉడకాలండి. మనం తోటకూర కట్ చేసింది పక్కన పెట్టుకున్నాంగా, అది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఆకుకూరలో కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలండి. నేను ఒక 15 డేస్ అయిందండి కుకింగ్ వీడియోస్ పెట్టక. హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి అయింది. సో అందువల్ల కుకింగ్ వీడియోస్ వరకు పెట్టలేదండి. డివోషనల్ ఫ్యాక్ట్స్ వరకే పెట్టాను. ఎందుకో కానీ కుకింగ్ వీడియోస్కి వ్యూస్ పెరగట్లేదండి. ఎందుకనో డివోషనల్ వీడియోస్ చూస్తున్నారు, ఫ్యాక్ట్స్ చూస్తున్నారు, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నారు, కానీ కుకింగ్కి అసలు ఏ మాత్రం కూడా వ్యూస్ పెరగట్లేదండి. కొత్తగా పెట్టినటువంటి ఛానల్ కదా, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఆంధ్ర అండ్ తెలంగాణ రెసిపీసేనండి ఎక్కువగా చేసేది. కొంచెం రెగ్యులర్గా చేశానండి కుకింగ్స్ అవి చేస్తున్నాను, కానీ కొంచెం లోకల్లో లేను, హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది ఒక 1 మంత్. అందువల్ల కుకింగ్ వీడియోస్ పెట్టలేదండి. చాలా రోజులైంది, 1 మంత్ అయింది అటు ఇటుగా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ కొట్టేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం సిమ్లోనే కూర అంతా మగ్గేదాకా ఉడకనిద్దామండి. కర్రీ ఒక 50% ఉడికిందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడకబెట్టింది వేసుకుందాం. ఇది కూడా కొంచెం కర్రీలో కలిసి ఉడకాలండి. ఉడికిన తర్వాత లాస్ట్కి టమాటా, ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. ఇది కదపాల్సిన అవసరం లేదు, మూత పెట్టి సిమ్లోనే ఉడకనిద్దాం. కర్రీ ఉడికిందండి. టమాటా యాడ్ చేసుకుందాం. ఈ టమాటాతో పాటే కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. కారం అండి, సాల్ట్ అండి 1.5 స్పూన్ వేసాను. కారం 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మనం దీన్ని గరిటెతో తిప్పకుండా టమాటా మగ్గాలి కాబట్టి మూత పెట్టి సిమ్లోనే ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటా వేసాం కదండి, ఉప్పు కారం వేసా కదా, ఒకసారి కలిదిప్పానండి. ఈ మధ్య కుకింగ్ వీడియోస్ పెట్టలేదండి, ఏమనుకోకండి. కొంచెం నాకే హెల్త్ ఇష్యూస్ వచ్చేసి యశోదాలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో నిన్న నైటే మా ప్లేస్కి వచ్చేసాము. ఈ రోజు నుంచి పెడతానండి. కొంచెం ఎడ్యుకేషనల్ వీడియోస్, ఫ్యాక్ట్స్ పెట్టాను, కానీ ఇవి కుకింగ్ ఒకటే పెట్టలేకపోయానండి.
ఈ రోజు నుంచి రెగ్యులర్గా పెడతాను. ఇంతకుముందు కూడా అట్లే అన్నా, కాకపోతే ఏంటో అండి ప్రాబ్లమ్స్ 1 by 1 వస్తున్నాయి. తోటకూర ఎక్కువ ఆయిల్ తీసుకుందండి. పచ్చనిపప్పు కూడా ఉడికిందే కాబట్టి కూరలో తొందరగా కలిసిపోతుంది. కాకపోతే టమాటా వేసాను కదా, ఒక 2 నిమిషాలు ఇట్లా సిమ్లో ఉంచితే దీనికి సపోర్టింగ్గా చపాతీ చేస్తున్నానండి. మూత పెట్టేసి 1 నిమిషం మళ్ళీ సిమ్లోనే ఉంచేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. తోటకూర పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అండి. ఉప్పు కారం కూడా సరిపోయింది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీనికి సపోర్టింగ్గా కొంచెం రైస్ అండ్ పరోటాలు చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తోటకూర పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.